ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఏతే అనలయ ఏతే అనలహ అనలిన ఏతే అనలిన తవ ఏతే అనలిన తవ ఏషా అఖిల లోక ఏతే అనలిన ఏతే అన ఏతే ఏతే అలిన తవ యశా అఖిల లోక తీర్థం అఖిల లోక తీర్థం గయంత ఏతే అలిన ఏతే అలిన ఏతే అలిన తవ యశో యశా ఏతే అలిన ఏతే అలిన ఏతే అలిన తవ యశో ఏతే అలిన తవ యశో ఏతే అలిన తవ యశో కహిల లోక తీర్థం ఏతే ఏతే అలనిన ఏతే అలిన తవ ఏతే అలిన తవ యశ ఏతే అలిన తవ యశ ఏతే అలిన తవ యశ అఖిల లోక తీర్థం ఏతే ఏతే అలిన తవ యశా అఖిల లోకతీర్థం ఏతే అలన్య ఏతే అలిన తవ యశా అఖిల లోకతీర్థం ఏతే అలిన తవ యశా అఖిల లోకతీర్థం ఏతే ఏతే అలన తవ యశా ఏతే అలన తవ యశా అఖిల లోకతీర్థం ఏతే అలిన తవ యశా అఖిల లోకతీర్థం ఏతే అలిన తవ యశా ఏతే అలిన తవ యశా అఖిల లోకతీర్థం గయంత ఆదిపురుష గయంత గాయంత ఆదిపురుష గాయంత ఆదిపురుష అనుపతం 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 భజంతే అనుపతం అనుపతం భజంతే అనుపతం భజంతే ప్రయా అనుపదం భజంతే ప్రయా అనుపదం భజంతే ప్రయా ముని ఘన అనుపదం భజంతే ప్రాయ ముని ఘన అనుపదం భజంతే ప్రాయ ముని ఘన భావాద్యముఖ్య 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 ఘుదం భావాద్యముఖ్య ఘుదం భావాద్యముఖ్య ఘుదం భావాఖ్యముఖ్య ఘుదం వనే అపి న జాయతి వనే అపి న జాయతి అనుగ్రహ 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 ఆత్మదైవం వనే అపి న జాయతి అనుగ్రహ ఆత్మదైవం అనుపదం భజంతి అనుపదం భజంతి ప్రాయ అనుపదం భజంతి ప్రాయ మునిఘన అనుపదం భజంతి ప్రాయ అమి మునిఘన భావాద్యముఖ్య ఘృదం వనే అపి న జాయతి అనుగ్రహ ఆత్మదైవం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. ఓ ఒరిజినల్లీ ప్యాషనేట్ personality, oh original personality, these bees must all be great sages and most evaluated devotees of yours, for they are worshipped you by following you along the path and chanting your glory, which
which are themselves a holy place for the entire world. Though you have distinguished yourself within the forest, O sinless one, they refuse to abandon you, their worshipable Lord. అంటే దీని తాలూకు అర్థం ఏంటంటే, ఓ ఒరిజినల్ పర్సనాలిటీ, దీస్ బీస్ మస్ట్ ఆల్ బి గ్రేట్ సేజెస్. అంటే ఇక్కడ ఉన్న మకరందాన్ని గోలే బీస్ అంటే హనీ బీస్ అనమాట. మకరందాన్ని గోలే మధుని గోలే మకరందాన్ని గోలే బీస్ అన్నీ కూడా మస్ట్ ఆల్ బీ గ్రేట్ సేజెస్. అంటే ఒకప్పుడు ఋషులు మునులు అయి ఉంటారేమో ఇవన్నీ కూడా. అండ్ మోస్ట్ ఎవాల్యుయేటెడ్ డివోటీస్ ఆఫ్ యువర్, ఫర్ దే ఆర్ వర్షిప్డ్ you by following you along the path and chanting your glory, which are themselves a holy place for the entire world. Though you have distinguished yourself within the forest, O sinless one, they refuse to abandon you, their worshipable Lord. They refuse to abandon you for their worshipable, refuse to abandon you, their worshipable Lord అని చెప్పి దీంట్లో మనకి తెలియజేస్తున్నారు. అంటే మకరందాన్ని గ్రోనే తేనెటీగల వలె, మకరందాన్ని గ్రోనే తేనెటీగలు ఎలా అయితే, ఆ మకరందాన్ని గ్రోలే తేనెటీగలు ఎలాగైతే ఆ మకరందం చుట్టూనే తిరుగుతూ ఉంటాయో, అలాగే ఋషులు మునులు సేజెస్ వాళ్ళందరూ కూడా మోస్ట్ ఎవాల్యుయేటెడ్ డివోటీస్ ఆఫ్ యువర్స్ ఫర్ ది వర్షిపింగ్ యూ బై following you along the path and chanting your glory, which are themselves a holy place for the entire world. Though you have distinguished yourself within this forest, O sinless one, they refuse to abandon you, their worshipable Lord. Distinguish yourself within this forest. అంటే ఎలా అయితే అదే నీ అనుగ్రహానికి పొందడానికి వాళ్ళు అలాంటి థిక్ ఫారెస్ట్ ఎక్కడైతే నీవు నివసిస్తున్నావో, చాంటింగ్ పాత్ అండ్ చాంటింగ్ యువర్ గ్లోరీ, విచ్ ఆర్ దెమ్సెల్వ్స్ ఏ హోలీ ప్లేస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. అది ఒక ఫారెస్ట్ అయినప్పటికీ కూడా చాలా హోలీ ప్లేస్ అవి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి వాళ్ళు తెలియజేస్తున్నారు. ది మోస్ట్ ఇంటిమేట్ హిడెన్ vein within the forest, api eva though najayati, they do not abandon anugraha, O sinless one, atma daivatam, there is own worshipable deity. అంటే ఎటువంటి పాపము నీకు అంటదు. సిన్లెస్ వన్ విత్ ఇన్ దిస్ ఫారెస్ట్, డిస్టింగ్విష్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ దిస్ ఫారెస్ట్, ఓ సిన్లెస్ వన్, దే రిఫ్యూజ్ టు అబండన్ యూ, దేర్ వర్షిపబుల్ లార్డ్ అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం తత్సత్.